నమస్కారం అండి. ఈరోజు మనం కన్యా రాశి వారి యొక్క జాతక ఫలితాల గురించి అయితే తెలుసుకోబోతున్నాం. కన్యా రాశి వారికి డిసెంబర్ 19 అనగా శుక్రవారం నాడు వారి యొక్క దినఫలాలు ఏ విధంగా ఉండబోతున్నాయో అయితే మనం ఈ వీడియోలో ఇప్పుడు పూర్తిగా తెలుసుకోబోతున్నాం. అయితే మన ఛానల్ ఇదే ఫస్ట్ టైం ఎవరైనా చూస్తున్నట్లయితే కనుక ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మన వీడియోకి లైక్ చేయండి, షేర్ చేయండి. ఈ వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా పూర్తిగా చూడడం ద్వారా ఇందులో మనం చెప్పుకోబోయే ప్రతి ఒక్క అంశం అయితే మీకు క్షుణ్ణంగా అర్థమై తీరుతుంది. శ్రీ భద్రకాళి జ్యోతిష్యాలయం గురూజీ పివై శ్రీనివాస గారు. సంప్రదించవలసిన ఫోన్ నంబర్ 9726876579. వ్యాపారం, చదువు, ఉద్యోగం, పిల్లలలో జ్ఞాపక శక్తి, రాజకీయం, ప్రేమ, పెళ్లి, సంతానం, భార్యాభర్తల మధ్య కలహాలు, కుటుంబ సమస్యలు, ఆరోగ్య సమస్యలు, ప్రమోషన్స్, విదేశీ ప్రయాణం, లక్ష్మీ శాంతి, మనశ్శాంతి, భూ వివాదాలు, కోర్టు సమస్యలు, ఆర్థిక ఇబ్బందులు, కళ్యాణ దోషం, భయం, చేతబడి నివారణ, నరదిష్టి, నాగదోషం, చెడు దోషాలకు 21 రోజుల్లో పరిష్కారం చెప్పబడును. స్త్రీ పురుష వశీకరణ 100% చేయబడును. ఎంతో నమ్మకమైన గురువు గారండి. ఒక్కసారి సంప్రదించి చూడండి. ఇక వివరాల్లోకి వెళ్తే ఈ రాశి వారికి రేపటి రోజున వీరి జీవితంలో ఒక వ్యక్తి అయితే ఎదురవబోతున్నాడు. ఆ వ్యక్తి సాధారణమైన వ్యక్తి అయితే కాదు. జీవితంలో ఒక వ్యక్తి జీవితాన్ని పూర్తిగా అయితే మార్చబోతున్నాడు. మరి ఆ వ్యక్తి వల్ల వీరికి అదృష్టంలో ఒక కొత్త తలుపు తెరవడానికైతే సిద్ధంగా ఉన్నటువంటి ఈ వ్యక్తి పూర్తిగా మిమ్మల్ని ఒక అవకాశం అనేది కూడా అప్పగించబోతున్నాడు. దానివల్ల మీ యొక్క జీవితంలో ఎప్పటికప్పుడు కూడా ఒక మంచి అవకాశాలు మీరైతే సాధించుకునేటువంటి అవకాశం కూడా మీకు ఒక మార్గంగా నిలబడబోతుంది. మరి రేపటి రోజున ఈ యొక్క రాశి వారు చాలా జాగ్రత్తగా అయితే ఈ వీడియోని చివరి వరకు చూడాలి. ఈ వ్యక్తి రహస్యంగా అసలు మీకు ఎందుకైతే ఉంటున్నాడు, ఈ రాశి వారికి వచ్చినటువంటి వ్యక్తి మీకు ముందుగా ప్రత్యక్షంగా కనిపించకపోయినా సరే గౌరవం నుంచి మీకు దూరం నుంచి అయితే లాభంగా ఉంటున్నాడు. మీ యొక్క శ్రమను అర్థం చేసుకుంటున్నాడు. మీరు ఏ సమయంలో మీకు సహాయం చేయాలో అని పరిశీలిస్తూ ఉన్నాడు. మీ పరిస్థితిని మార్చేందుకు కూడా దారి వెతుకుతున్నాడు. ఆ వ్యక్తి రహస్యంగా ఉండడానికి గల కారణం ఏంటి, అదేంటైతే మీకు ఉన్నటువంటి ఒక గౌరవం అయితే ఉండొచ్చు, లేదా ఒక బంధం అయితే ఉండొచ్చు. తనకి మాత్రం ఉన్నటువంటి ఒక రిలేషన్షిప్ అయితే అయి ఉండొచ్చు. ఆ వ్యక్తి ద్వారా మీరు జీవితంలో రేపటి రోజున ఎందుకైతే దగ్గర కొడుతున్నారో మీకు ఈ యొక్క రాశి వారి గ్రహస్థితి పరిస్థితి ప్రత్యేక కోణంలో ఉండబోతుంది. మీ జీవితంలోకి వచ్చేటువంటి వ్యక్తులు మీ వృత్తికి ఎదుగుదలకు ఒక పెను మార్పునైతే దోహదపడబోతున్నారు. గురు దృష్టి, శని దృష్టి, దూరదృష్టి ఈ అడ్డంకులన్నీ తొలగించడానికి రాహు యొక్క సీక్రెట్ కనెక్షన్ శక్తి అయితే ఉంటుంది. ఇది చాలా మందికి అయితే అర్థం కాదు. ఎందుకంటే ఇది అర్థం కాగానే అనుభవం ఉన్నటువంటి ఒక పరిస్థితి అయితే ఎదురవబోతుంది. అవకాశాన్ని తీసుకున్నటువంటి వ్యక్తి మీ దారిలోకి రావాలని కూడా మార్గాలు అయితే చాలా స్పెషల్గా ఉంటూ ఉంటాయి. చాలామందికి కూడా అంటే అలా రావడం వల్ల మనకి చాలామంది వచ్చి నష్టపెడుతూ ఉంటారు తప్పించి మనకి ఎవరైతే సహాయం చేయరు, ఎవరు కూడా మనల్ని అంత మంచిగా చూడలేదనే ఆలోచనలు మీకు ఎప్పుడైనా ఉండవచ్చు. కానీ చూస్తే మీరు చాలా పర్ఫెక్ట్గా ఉంటారని అయితే చెప్పుకోవచ్చు. మీలో ఆలోచనలు అయితే తీసుకురాబోతున్నాడు. ఆ వ్యక్తి యొక్క జీవితాన్ని ఏ విధంగా మారబోతున్నారు, ముఖ్యంగా కొన్ని విషయాలు అయితే చెప్పబోతున్నారు. ఈ వ్యక్తి జీవితంలో కొన్ని మార్పులు అయితే తీసుకురాబోతున్నారు. అందులో ఒకటి, పని మీద మీరు సడన్గా ఒక క్లారిటీ అయితే, ఆడవాళ్ళైనా మగవాళ్ళైనా సరే నువ్వు చాలా కాలంగా ఆగిపోయిన ఒక పని ఆ వ్యక్తి చెప్పేటువంటి మాటతో అయితే ముందుకు కదలబోతుంది. ఆ వ్యక్తి ఆడవారు కావచ్చు, మగవారు కావచ్చు, ఒక ప్రత్యేకమైన ఆకర్షణ కూడా కలిగి ఉంటారు. మగవారికైతే ఒక ప్రత్యేకమైన అధికారం కూడా ఉంటుంది. ఈ రెండిటి వలన మీ జీవితంలో ఒక మార్పు అనేది సంభవించబోతుంది. మరొక పెద్ద అవకాశం కూడా ఉద్యోగంలో, మరి బిజినెస్, పర్సనల్ లైఫ్లో ఏదో ఒక విషయంలో కూడా ఒక కొత్త తలుపు అయితే మీకు తెరుచుకోబోతుంది. మీ మీద విశ్వాసం పెంచడంతో అటువంటి అద్భుతమైన అవకాశం అయితే మీకు దక్కబోతుంది. చిన్న అవకాశం కాదండి, చాలా పెద్ద అవకాశం అయితే మీరు గమనించుకోవాల్సిన విషయం ఇది. మీ మీద విశ్వాసం పెంచబోతుంది. అంటే మిమ్మల్ని మీరు అవమానించినంతగా మీరు చేయలేరని నవ్వగలుగుతూ ఉంటారని చెప్పేసి వినిపించినటువంటి అందరూ నిలబెట్టి ఒక ఆత్మవిశ్వాసాన్ని అయితే మీరు నిలబెట్టబోతున్నారు. ఆ ఆత్మవిశ్వాసాన్ని అయితే మీలో పెంచబోతున్నారు. ఆ వ్యక్తి ఎవరో కావచ్చు, మిత్రమో కావచ్చు. అలాగే మీకు చాలా గుర్తుంచుకునేందుకు కొన్ని విషయాలు కూడా, సూచనలు కూడా ఉన్నాయి. ఎందుకంటే అవి మీకు గుర్తించేటువంటి కొన్ని సూచనలు మీకు కొద్దిగా ఫలానా వ్యక్తి అని నేను క్లారిటీగా అయితే చెప్పలేను. కానీ ఆ వ్యక్తి విషయంలో మీరు ఏ విధంగా ఉండబోతున్నారో కూడా చెప్పగలను. ఇటీవల మాట్లాడబోయే వ్యక్తి అయినా కావచ్చు, మీ కష్టాన్ని గమనించిన వ్యక్తి అయినా కావచ్చు, పెద్దవారు అయి ఉండొచ్చు, మీ యొక్క ఉద్యోగంలో మెచ్చుకునే ఒక వ్యక్తి కూడా అయి ఉండవచ్చు, లేదా పూర్తిగా మీకు అసలు సంబంధం లేని ఒక వ్యక్తి, కొత్త వ్యక్తి కూడా పరిచయం అవ్వచ్చు, పాత పరిశీలకులు కూడా అయి ఉండవచ్చు. ఈ యొక్క వ్యక్తి అయితే మీకు మంచి భావన అయితే కలిగి ఉంటారు. ఎటువంటి స్వార్థం లేకుండా ఒక మంచివాడ, ఆమె మంచిది, ఇతని సహకారం అయితే చాలా ఉంటుంది, ఈ విషయంలో అయితే మంచిగా ఉంటుంది, ఇతను మంచిగా ఉన్నాడని, ఇతని విషయాలు అనుకూలంగా ఉన్నాయని చెప్పి ఒక పాజిటివ్ ఎనర్జీ లాగా కూడా ఉంటారు. మరి తన మనసులో అతని జీవితం వెలుగులోకి రావాలని చెప్పి ఓన్లీ వన్ దట్ అని
మీ జీవితంలో ఒక స్థితిలోకి రావాలని, మిమ్మల్ని అలాంటి స్థితిలోకి తీసుకెళ్ళాలని అటువంటి వ్యక్తులు అరుదుగా ఉంటారు. వాళ్ళని మనం ఎప్పుడూ కూడా పోగొట్టుకోకూడదు. ఈ వ్యక్తి మనకు ఏ విధంగా సహకరిస్తాడంటే, సాయం తప్పనిసరిగా డబ్బుతోనే కాదండి. ఏ విధంగా అయినా గానీ, ఏ సమయంలో ఏ అవకాశం వచ్చినా అన్ని రకాలుగా కూడా వీళ్ళు మనకి సహాయంగా, సానుకూలంగా ఉంటారు. ముఖ్యంగా ప్రతి ఒక్కరు కూడా డబ్బు ఇవ్వాలనే అసలు రూల్ అయితే లేదు కదా! మంచి సలహా ఇచ్చినా చాలు, సమాచారం ఇచ్చినా చాలు. ఒక చిన్న సలహా ద్వారా, సమాచారం ద్వారా జీవితాలు అద్భుతంగా మారబోతున్నాయి. ఒక పరిచయం అలాగే ఒక అవకాశం కూడా మారబోతుంది. మరి అడ్డంకులన్నీ తొలగించడానికి మార్గాలైతే ఉండవచ్చు. ఒక చిన్న మాట వచ్చినటువంటి ధైర్యం కూడా ఉంటుంది. ఒక వ్యక్తి మనకు సహాయం చిన్నదనిపించినా కూడా ఇతను మనకి చేసేటువంటి సమాచారం అందించినటువంటి ఎవరు పడితే వాళ్ళు అందించలేరు. ఎందుకంటే వారికి ఎంతో ధైర్యం ఉండాలి. ఒక సలహా ఇవ్వడం అంటే మంచి చెడు ఆలోచించే వాళ్ళైతే వెంటనే చెప్పకూడదు. అది ఎంతో ఆచరించి గానీ నిర్ణయం తీసుకోకూడదు. చెడులోకి వెళ్ళిపోతాం. కాస్త మంచి అనేది చాలా రేర్‌గా ఉంటారు. మంచి చెప్పేవాళ్ళు ఎప్పుడూ కూడా మనకు శత్రువుల్లాగానే కనపడతారు. అలా ఒక అవకాశం వచ్చిన వ్యక్తినైతే అవకాశాన్ని మనకి సరైన అవకాశమా కాదా అని చెప్పి మనం అసలు గమనించుకోలేము. ఎందుకంటే చాలామంది ఏముందిలే అని చెప్పి అనుకుంటూ ఉంటారు. వచ్చేదే కదా అని అనుకుంటూ ఉంటారు. కానీ పట్టుకుంటే అది మీకు అందలం ఎక్కగలరు. అది మీరు గమనించలేరు. ఆ అడ్డంకులన్నీ తొలగించి మార్గాలు మీకు వెళ్ళే దారిలో ఏదైనా కానీ మెళకువలు ఉన్నా కూడా అటువంటి అడ్డంకులన్నీ తొలగిస్తారు. ఒక మాట వల్ల సరైన ధైర్యం కూడా లభిస్తుంది. లభించినటువంటి ముఖ్యమైన ఫలితాలు కూడా కొన్ని ఉన్నాయి. అవేంటంటే ఈ రహస్య వ్యక్తి దగ్గర పడడం వల్ల మీకు ముఖ్యమైన మూడే 3 ఫలితాలు ఉన్నాయి. అవేంటంటే మీకు ఒక సమస్య పరిష్కారం అవుతుంది. అది గతంలో మీకు ఎవరైతే పెద్ద పెద్ద సమస్యలు ఉన్నాయో అవి మీకు దూరం కాబోతున్నాయి. ఆ సమస్యలకు పరిష్కారం అయితే మీకు రాబోతుంది. రేపటి రోజున పరిష్కారం అయితే తప్పకుండా పరిష్కారం అవుతాయి. చెప్పుకోలేని సమస్యలు కొన్ని దారికి రాబోతున్నాయి. ఇది ముఖ్యమైనది. రెండవది ఏందంటే గనక పెద్ద పెద్ద నిర్ణయాలు సరైన దారిలో పడబోతున్నాయి. పెద్ద నిర్ణయాలు మనం చేయలేము కనుక మానవ బలం సరిపోదు. అది దైవ బలం లేదేమో అనుకున్నా కూడా అనుకూలంగా అయితే ఇబ్బందులు జరుగుతున్నా కూడా అనుకున్నవన్నీ పనులు అనుకున్నట్లుగా మీకు ఎవరికీ నిర్ణయాలు పూర్తిగా అయితే దైవ బలం లేదు, మానవ బలం లేదు అని చెప్పి అనుకుంటూ ఉంటారు. రేపటి రోజున దైవ బలం మరియు మానవ బలం 2 కలవడం వల్ల ఆ పనిని రేపటి రోజున మీరు సక్సెస్‌ఫుల్‌గా అయితే చేసి తీరుతారు. ఒక మంచి పని కూడా జరగబోతుంది. ఒక వీధి మలుపు కూడా రాబోతుంది జీవితంలో. ఒక వ్యక్తి రావడం, మనకు టర్నింగ్ పాయింట్ ఇవ్వడం అవన్నీ కూడా మీరు గమనించాలి. ఈ వ్యక్తిని ఎలా గుర్తించాలంటే, ఒక విషయం అయితే గుర్తుంచుకోండి, మీరు అసలు గుర్తుంచుకోవాల్సిన అవసరమే లేదు. ఎందుకంటే మనకు సహాయం చేసేవాడు భగవంతుడు ఎవరినో పంపిస్తూ ఉంటారు. వారు ఎవరని మనం తెలుసుకోవాల్సిన అవసరం లేదు. మనకు సహాయం చేయడం మానేశారు కనుక, ఒక వ్యక్తి మాట్లాడేటప్పుడు అధిక నమ్మకం, సానుభూతి, మాటల్లో శాంతి, నీ కోసం ఏదో చేయాలన్న భావన కనపడుతూ ఉంటుంది. ఎవరైతే ఇలా ఉంటారో అతనే ఈ వ్యక్తి అనైతే మనం తోబుట్టువులైనా ఉండొచ్చు, బంధువులు కావచ్చు, అన్నదమ్ములు కావచ్చు, స్నేహితులు కావచ్చు, బయట వ్యక్తులు కావచ్చు, నీ గురించి అసలు తెలియని వ్యక్తి కూడా అయి ఉండవచ్చు. వ్యక్తిలోని ఒక కల్మషం లేకుండా ఎంతో కాలంగా ఈ రాశి వారు వచ్చినటువంటి ఒక ఆకర్షణలో కొంతమంది కొంత నెలలోపు సంవత్సరాలుగా కొందరి జీవితాలకైతే ఒక దశగా అయితే మార్చి తీసుకునేటువంటి వ్యక్తి అయితే అయి ఉండవచ్చు. ఈ సమయంలో ఉండేటువంటివి కూడా చాలా జాగ్రత్తగా అవసరం అని చెప్పుకోవచ్చు. మరి విశ్వసించాల్సిన వారు ఎవరు, దూరంగా పెట్టాల్సిన వారు ఎవరు, దూరంగా పెట్టకూడదు అనేదైతే మనం కాస్త గమనించుకోవాలి. అది గమనించుకుంటే మనకి రేపటి రోజున తప్పకుండా అందలమైతే మనం ఎక్కి తీరగలము. ఒక మంచి వ్యక్తి, మంచి మనసున్న వ్యక్తి వస్తాడని పక్కా జోక్యం చేసుకోకూడదు. మీలో మార్పు ప్రారంభమైనది తెలుసుకోండి. ఈ రాశి వారికి అనుకున్నది అనుకున్నట్లుగా రేపటి రోజు అనుకూలంగా తీసుకెళ్లే రోజులైతే చెప్పుకోవాలి. జీవితంలో కొత్త వెలుగులు తీసుకొచ్చేటువంటి వ్యక్తి దగ్గర పడడం వల్ల మీ యొక్క జీవితం పూర్తిగా మారబోతుంది. రేపటి రోజున మీ జీవితంలో మంచి దారులు తెరుచుకోబోతున్నాయి. మీ యొక్క అదృష్ట తలుపులు అయితే తీరేటువంటి దేవి ఒక వ్యక్తి జీవితంలో మీకు దిశనే మార్చబోతున్నాడు. మీ భవిష్యత్తు మార్చబోతున్నాడు. సిద్ధంగా ఉండండి. ఇక మంచి రోజులు అన్నీ దగ్గరలోనే ఉన్నాయి కాబట్టి ఈ యొక్క రాశి వారికి మనం అన్ని రకాలుగా అనుకూలంగా ఉందని అయితే చెప్పుకోవచ్చు. రేపటి రోజున ఏ పని చేసినా 3 పూల అరకాయలుగా ఉంటుందని చెప్పుకోవచ్చు. రేపటి రోజున అన్ని రకాలుగా కూడా ఈ యొక్క రాశి వారికి ప్రధానంగా రేపటి రోజున శుక్రవారం ఖచ్చితంగా మీరు లక్ష్మీదేవి యొక్క ఆరాధన చేయడం వల్ల, కుంకుమార్చన చేయడం వల్ల అమ్మవారికి ఖచ్చితంగా శుక్రవారం కనుక మీరు ఈ రాశి వారు ఖచ్చితంగా కూడా కనకదార స్తోత్రాన్ని పారాయణం చేయడం వల్ల, కనకదార స్తోత్రం అంటే పెద్ద పెద్ద పూజలు పురస్కారాలు చేయమని కాదండి. శుక్రవారం ఇంట్లో ఒక దీపం పెట్టుకొని దీపం ముందు కూర్చొని కనకదార స్తోత్రం పారాయణం చేయడం ద్వారా, కనీసం పారాయణం చేయడం రాదు అనుకున్న వాళ్ళు చదవడం, వినడం అయినా కనీసం చేయాలి. అట్లా వింటూ ఉంటే అమ్మవారి మీద మీకు కనకదార స్తోత్ర పారాయణం చేయడం వల్ల ఎంతో శక్తివంతమైంది కనుక అమ్మవారి యొక్క అనుగ్రహం మీపై ఎల్లవెల్లా ఉంటుంది. ఆర్థికంగా బాగా కలిసి వస్తుంది. మాకు మార్గమే లేదన్న వాళ్ళకి కూడా ఖచ్చితంగా ఏదో ఒక మార్గం అనేది తెరుచుకుంటుంది. అది డబ్బు చేతికి వస్తుంది. మరి రేపటి రోజున అయితే మీరు తప్పకుండా ఇవన్నీ చేసి తీరాలి. అమ్మవారి యొక్క పూజ మీరు తప్పకుండా అయితే చేసి తీరాలి.
తెలుసుకున్నాం కదండి. ఈ యొక్క రాశి వారికి రేపటి రోజున ఏ విధంగా ఉండబోతుంది, ఎటువంటి దేవతారాధన చేయాలి, ఎటువంటి సమస్యలకు ఎటువంటి పరిహారాలు చేయాలో మొత్తం అయితే వీడియోలో పూర్తిగా తెలుసుకున్నాం కదండి. మన వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి. వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా పూర్తిగా చూసి మాకు సపోర్ట్ చేసినందుకు చాలా చాలా ధన్యవాదాలు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.